అని చెప్పారు, మీ నిధులు మీకు ఖచ్చితంగా మీ వాటా మీకు ఇస్తామని చెప్పారని పొగిడారు కదా అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? ఈ రోజు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎందుకు యూటర్న్ ముఖ్యమంత్రి గారు యూటర్న్ ముఖ్యమంత్రి అన్న పేరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అధ్యక్ష? వారికి మంచి పేరు ఉన్నది అధ్యక్ష. ఇట్లా యూటర్న్ ముఖ్యమంత్రి అని తెచ్చుకోవడం మంచిది కాదు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రోజు సార్ ఒకటే గౌరవ సభ్యులకు చెప్పేందంటే, మాటి మాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిఐకి లేఖ ఇవ్వమని చెప్పి అంటున్నారు కదా. కేంద్రంలో వారు సర్కార్లో ఉన్నారు, 9.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిళ్ళు. వారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. మీరందరూ కలిసి మీ ప్రధానమంత్రి దగ్గరికి పోయి 9.5 సంవత్సరాలు జరిగిన పాపం ఏదైతే ఉన్నదో, లక్షలాది రూపాయల ఏదైతే అవినీతి మీద విచారణ కోసం మీరెందుకు దరఖాస్తు ఇస్తలేరా అని అంటున్నా. అదే సభ్యులకు చెప్తున్నా, మాట చెప్తే యూటర్న్ మేము 70 రోజులు అయిందండి అధ్యక్ష, 70 రోజులైంది. 70 రోజులకే 4 సంవత్సరాలు జరిగిపోయినట్టు, ఇక 6 నెలల పాటు ఎన్నికలు పోతున్నట్టు, యూటర్న్ ముఖ్యమంత్రి అని వారు ఏకవచనంతో మాట్లాడి సరైన పద్ధతి కాదు. సభ్యులకు చెప్తున్నాము, దయచేసి మా మహేశ్వర్ రెడ్డి గారు అన్నగారు మా వ్యక్తిగతంగా మిత్రులు, వారు మీ మనవి చేసి ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా మీరు సహాయం చేయగలుగుతారు, 6 గ్యారంటీ పథకాలకు మీ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఏ విధంగా, ఉపాధి హామీకి సంబంధించినటువంటి గ్రామాల లోపల ఉన్నటువంటి సమస్యలు, ఉపాధి హామీకి జరిగిన పనుల విషయం లోపల కేంద్ర ప్రభుత్వంతో రావాల్సిన జిల్లాల వారీగా నిధులకు ఏదైతే ఆలస్యమైన నిధులు ఏ విధంగా ఇప్పగలుగుతారో ఆ విషయం చెప్పండి. సభ్యులకు మనవి చేస్తున్నాము. కానీ మాటకు ముఖ్యమంత్రి మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి మనవి చేస్తున్నాం. महेश्वर साहब कंप्लीट करिए 2 मिनट सर। इतने बार इंटरवेंशन करे तो कैसा सर फ्लो चले जा रहा सर? इतने बार इंटरवेंशन नहीं करना सर। और बोले से बात बोल रहे मुझे समझ में नहीं आता सर। ये हमारे लक्ष्मण साहब उठ के वही बात बोलते, हमारे विमलावाड़ा के एमएलए साहब वही बात करते, हमारे मिनिस्टर साहब वही बात करते। साहब मैं बार ये समझाना चाहता हूँ आपके जरिया, बार ये समझाना चाहता हूँ, CBI has no right to enter and investigate in the state without permission of the government. I request honorable members to request your chief minister, go and request your chief minister to give a letter on behalf of the state to intervene and probe with CBI inquiry. We are ready for that. And in spite of several times you are trying to blame us for no reason because you have nothing to say. आपके पास कुछ ही बात नहीं है, इसलिए आप ऐसा बात कर रहे हैं। मैं आपसे गुजारिश करता हूँ, हमारे मुख्यमंत्री साहब को मैं एक ही बात बोलता हूँ साहब इतने ये पूरा छोड़िए। अब तो मैं जो बोलने का कालेश्वरम का बोल दिया। अगर गवर्नमेंट को ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉండి వాస్తవాలను బయటకు వెలికి తీయాలని అనుకుంటే మీరు ఒక లెటర్ ఇవ్వండి సిబిఐకి. మేము సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని మరోసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఈ బడ్జెట్ ఎంత డొల్లా బడ్జెట్ అని చెప్పడానికి మంత్రి గారు కూడా పాపం ఇప్పటిదాకా శ్రీధర్ గారు కూడా ఒప్పుకొని వెళ్ళిపోయినారు వాస్తవంగా. ఎందుకంటే అందుకు ఆన్సర్ లేదు కాబట్టి శ్రీధర్ బాబు గారు కూడా బయటకు వెళ్ళిపోయినారు. నేను శ్రీధర్ బాబు ఎక్కడున్నా వినాలని నేను చెప్తా ఉన్నాను. అధ్యక్ష మన రెవెన్యూ ఎంత అధ్యక్ష? మన మొత్తం మీ మొత్తం రాష్ట్ర రెవెన్యూ ఒక డిపార్ట్మెంట్కి సరిపోదు అధ్యక్ష. మీరు ఇవ్వాలనుకున్న ఒక దళిత బంధుకు సరిపోదు, ఒక బీసీ బంధుకు సరిపోదు, మీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సరిపోదు అధ్యక్ష. మీరు ఇవాళ మళ్ళీ 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ప్రభుత్వం 40,000 కోట్లు చేస్తే మేము ఛాంపియన్లం అని చెప్పేసి 64,000 కోట్ల అధ్యక్ష. 64,000 కోట్ల అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో 59,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 4 కోట్లు, మొత్తం 64 కోట్ల రూపాయలు మరి మీరు లోన్ తీసుకొస్తామని చెప్తున్నారు కదా అధ్యక్ష. మరి ఇన్ని కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి మీరు ఏం సాధిస్తున్నారు అధ్యక్ష? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు, ఏ ఒక్క డిపార్ట్మెంట్ హామీ నెరవేర్చలేరు. ఈరోజు ఇరిగేషన్లో అధ్యక్ష, చివరిగా ఇరిగేషన్లో మీరు కేటాయించింది 28,000 కోట్ల అధ్యక్ష. మీరు కేటాయించిన 28,000 కోట్లలో మీరు వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్లాల్ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి, ఇంద్రమ్మ వరద నీరు కాలువ, చొక్కరావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కొమరం భీం, చిన్న కాళేశ్వరం, దాంతోపాటు ప్రాణహిత చేవల. ఇన్ని ప్రాజెక్టు చేయాలంటే ఎన్ని కోట్లు అవసరమో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేసిన అధ్యక్ష.
మీరు ఇచ్చిన 28,000 కోట్ల రూపాయల్లో రీపేమెంట్స్కే 13,000 మీ రీపేమెంట్స్కే 28,000 కోట్లు పోతున్నాయి. 13,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. 35,000 కోట్లు ఇస్తే ఆడికాడికి సరిపోని పరిస్థితిలో ఇంకా 7 కోట్లు తక్కువ ఇచ్చి కొత్తగా ప్రజల్ని మభ్యపెట్టడానికి 10 ప్రాజెక్టులు ఈరోజు మీరు ఇక్కడ దీంట్లో రాసుకున్నారు కదా అధ్యక్ష. చదవడానికన్నా కొన్నిసార్లు ఆలోచన చేయాలి కదా అధ్యక్ష. ఎట్లా చదువుతున్నాం మేము ఈరోజు బడ్జెట్ చదివే టైం లోపల, బడ్జెట్ చదివే సమయం లోపల ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాం, ప్రజల్ని మోసం చేస్తున్నాం అన్న సంగతి తెలిసి కూడా ఈరోజు ఏ రకంగా వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. మొత్తం ఎక్కడికక్కడ అబద్ధాలు, ఎక్కడికక్కడ మోసం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసాల పునాదుల మీదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన సమయానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష. जनाब अकबरुद्दीन साहब. Honorable panel speaker, sir. Sir, I take the opportunity to participate